ఈ క్రైస్తవ గర్జన సభకు ఇచ్చేసినటువంటి ముఖ్యులందరికీ కూడా ప్రభునందు వందనాలు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా, వేదిక మీద ఉన్నవారు, వేదిక క్రింద ఉన్న చాలా మంది ఆర్గనైజర్స్ ఉన్నారు, వారందరికీ కూడా ప్రభునామంలో అభినందన తెలియజేస్తూ ఈ క్రైస్తవ గర్జన ఢిల్లీ వరకు వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు అంశాలు చాలా ముఖ్యంగా మనము మాట్లాడుతున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వక్తలు, రానైన వక్తలకు చాలా పెద్ద సమయం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారు చాలా తక్కువ సమయం తీసుకొని వాళ్ళు మాట్లాడాలని ప్రభుత్వం మనం చేస్తున్నారు. ఇంతకుముందే నేను చెప్పాను, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహం లాంటి వారు. ఎవరు చెప్పండి? క్రైస్తవులు నిద్రిస్తున్న సింహం లాంటి వారని జవహర్లాల్ గారు అన్నారని చెప్పి మనం అక్కడక్కడ వింటా ఉన్నాం. అయితే క్రైస్తవులు నిద్ర లేస్తే ఏమవుతుందో మరి ఈ లోకానికి తెలవాలి. క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఏమవుతుందో ఈ లోకానికి తెలవాలి. క్రైస్తవులు గలము విప్పితే ఈ లోకం ఏమవుతుందో ఈ లోకానికి తెలవాలి. ప్రియా దేవుని ప్రజలారా, ఈ సమయమందు దళిత క్రైస్తవ గర్జన సభ వేదికగా ప్రభుత్వాన్ని, కోర్టులను ఒక పెద్ద ప్రశ్న: రాజ్యాంగం ముఖ్యమా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముఖ్యమా? మీరు చెప్పండి. రాజ్యాంగం ముఖ్యమా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముఖ్యమా? రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను పక్కకు పెట్టి 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అడ్డం పెట్టి దళిత క్రైస్తవులుగా ఉండటానికి వీలు లేదని ప్రకటించేటటువంటి ఈ తీర్పు సరాసరి అన్యాయమైందని అందరం చేతులు ఎత్తుదాం. దిస్ ఈజ్ ఏ రాంగ్ వర్డింగ్. ఇదంతా కూడా తప్పుడు తీర్పు అనేది మనం ప్రజాముఖంగా మనం గలం విప్పుదాం. ఈ గలము ఇక్కడ మహబూబ్ నగర్ లో మొదలై జంతర్ మంతర్ మనకు కూడా వినిపించాలి. జంతర్ మంతర్ లో వినిపించాలి. చట్ట సభల్లో క్రైస్తవులకు జరుగుతున్నది పూర్తి అన్యాయం. దళిత క్రైస్తవులకు ఇచ్చినటువంటి హక్కులను కొల్లగొడుతున్నారనేటటువంటి స్వరము మనం ఢిల్లీ వరకు వినిపించాల్సినటువంటి ఆవశ్యకత మనము. క్రైస్తవులు బీసీలు అని వాళ్ళు అంటున్నారు. బీసీసీ అంటే బీసీసీ మీరు తీసుకున్నాక మీ పిల్లలకు బీసీసీ కూడా రాదు, వాళ్ళకు ఓబీసీ వస్తుంది. వాట్ ఈజ్ ఓబీసీ? ఓబీసీ అంటే అర్థమేంటి? వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఇన్ ఓబీసీ ఇన్ కాన్స్టిట్యూషన్? ఓబీసీకి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి స్థానం ఏంటి? అగ్రవర్ణ వాళ్ళు, మీరు జాగ్రత్త వినాలి, అగ్రవర్ణ వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కింద వారికి అన్ని ఫలాలు అందుతున్నాయి. క్రైస్తవ్యాన్ని అగ్రవర్ణాలు స్వీకరించిన తర్వాత వారికి ఈడబ్ల్యూఎస్ కింద అన్ని హక్కులు కూడా వారు పొందుకుంటున్నారు. కేవలం దళిత క్రైస్తవులు మాత్రమే, కేవలం మాదిగ క్రైస్తవులు మాత్రమే క్రీస్తును అంగీకరించినప్పుడు వారికి ఎటువంటి హక్కు లేకుండా చేశారు. ఇది కేవలం కక్షపూరితమైంది. ఇది పూర్తిగా వివక్ష సంబంధమైనటువంటిది. ఈ యొక్క తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైంది. కాబట్టి ఈనాడు రాజ్యాంగంలో రాజ్యాంగ సాధన సమితి, హక్కుల సాధన సమితి పక్షంగా నేడు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అందరం కూడా, మనమందరం కూడా గలం విప్పి జరుగుతున్న అన్యాయాన్ని, ఈ యొక్క మహబూబ్ నగర్ భారీ గర్జన, క్రైస్తవ గర్జన సాక్షిగా మనం ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాలు నివేదికలు అందించాలి. మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు సహకరించగలిగిన ఒక మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పాలకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒక నివేదికను మరి పార్లమెంటుకు వాళ్ళు అందజేస్తే అక్కడ ఒక చట్టానికి ఒక కదలిక ఏర్పడుతుంది. కాబట్టి ఈ సభా వేదికగా వచ్చిన ప్రజలందరి పక్షంగా, పైనున్న దైవ సేవకులందరి పక్షంగా, రానైనటువంటి రాజకీయ మేధావుల పక్షంగా మరి ఈ ప్రభుత్వాలను కోరుతున్నది ఏంటంటే దేర్ షుడ్ బి ఎ చేంజ్. మార్పు రావాలి. 1950లో ప్రవేశపెట్టినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది వెనక్కి తీసుకోవాలని మేము సభాముఖంగా కోరుతున్నాం. సిక్కులకు ఇచ్చినటువంటి ఆ హక్కు దళితుల వద్ద, బౌద్ధులకు ఇచ్చినటువంటి హక్కు దళితుల వద్ద ఎందుకు తీశారు? ఎందుకు తీశారు? ఎందుకు అడిగితే మీరు ఈ యొక్క హక్కులను మీరు కాదనేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు?
కాబట్టి ఈ క్రైస్తవ గర్జన సభాముఖంగా మరి ప్రభుత్వాలను మేము కోరుతున్నాం, ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వెనక్కి తీసుకోండి. రెండవది, మత స్వేచ్ఛ. క్రైస్తవులు క్రీస్తును అంగీకరించినటువంటి దళితులకు కేవలం వారిని అణచివేయడానికే, వారు క్రీస్తును అంగీకరించకుండా చేయడానికే ఈ యొక్క చట్టాన్ని తీసుకుని వచ్చారు, ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పూర్తిగా తొలగించేంత వరకు మనం ఇది మొదలుకొని మహబూబ్నగర్లో ఆరంభించిన ఈ యొక్క ఉద్యమం మొదలుకొని చివరి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాలని సభాముఖంగా కోరుతూ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ కూడా ఈ యొక్క క్రైస్తవ గర్జన యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను.